హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కార్ డోర్ ఓపెన్ చేసింది, వాటర్ బాటిల్స్ చూయించింది, ఒక కవర్ చూయించింది, ఎక్కడికో స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? అవునండి, నేను ఒక గ్రేప్ ఫామ్కి స్టార్ట్ అయిపోయాను. ఇంతకీ ఈ ఫామ్ ఎక్కడుంది, అది ఎన్ని డేస్ ఓపెన్ ఉంటుంది, ఎంట్రీ ఫీ ఏమైనా ఉందా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇలా మీ బ్రెయిన్లో వచ్చే డౌట్స్ అన్నింటికి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ గ్రేప్ ఫామ్ రాజేంద్ర నగర్లో ఉంది. ఇది ఒక గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈ టైంలో ఈ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ విజిటర్స్కి 10 days ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. ఇది కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 10 days గ్రేప్ ఫెస్టివల్. మేము ఈ ఫామ్కి సండే రోజున వెళ్ళాము, Feb 28th. సండే కాబట్టి పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ ఫామ్ని విజిట్ చేశారు. అంతమంది పిల్లలతో నాకు నిజంగానే అక్కడ ఒక గ్రేప్ ఫెస్టివల్ వైబే వచ్చేసింది. ఇలా కొన్ని రోస్ ముందు ఆ గ్రేప్ వెరైటీస్ ఎందుకు అని రాసి ఉంటుంది. ఈచ్ పోల్ పైన ఆ గ్రేప్ వెరైటీ నేమ్ రాసి ఉంటుంది. ఇవి సీడెడ్ గ్రీన్ గ్రేప్స్ అండ్ ఇవన్నీ సీడెడ్ బ్లాక్ గ్రేప్స్, కానీ ఇంకా ఫుల్గా రైప్ అవ్వలేదు. సో అవి ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ వీడియోలో చూపిస్తున్న గ్రేప్స్ అన్నీ డిఫరెంట్ వెరైటీస్. చూడడానికి చాలా సిమిలర్గా దగ్గరగా ఉంటాయి, కానీ వాటి టేస్ట్ కానీ లేదా వాటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాటి టెక్స్చర్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం ఎన్ని ద్రాక్షాలు అంటే అన్ని ద్రాక్షాలు ఫ్రీగా తినచ్చు, ఎలాంటి లిమిట్ లేదు. కానీ ఇంటికి తీసుకెళ్ళాలంటే మాత్రం మనం పిక్ చేసుకున్న వాటిని వే చేయించుకొని మనం అమౌంట్ పే చేసి కొనుక్కొని వెళ్ళాలి. మనం జనరల్గా బ్లాక్ గ్రీన్ గ్రేప్స్ చూసుంటాం. ఇది పర్పుల్ గ్రేప్ అంట. ఇది పర్పుల్ కలర్లో ఉండడం వల్ల దీనికి పర్పుల్ గ్రేప్ అని నేమ్ పెట్టారేమో. ఇవి రెజిన్ వెరైటీస్ అంటే ఏం లేదండి, మనం కిస్మిస్ వేసుకుంటాం కదా పాయసంలో, వాటిలో డ్రై గ్రేప్, అదే వాటి వెరైటీస్ ఇవి. ఇదంతా ఆర్గానిక్ ఫామ్ అంట. సో ఎన్ని తిన్నా నో ఇష్యూస్, హ్యాపీగా తినొచ్చు. జనరల్గా ఏ చెట్టుకైనా రూట్స్కి లేదా స్టెమ్కి పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు. ఈ గ్రేప్స్లో మాత్రం డైరెక్ట్గా గ్రేప్స్కే పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు. ఈ విషయం తెలిసిన తర్వాత జనాలంతా గ్రేప్స్ తినాలి అంటే భయపడుతున్నారు. ఒకవేళ తిన్నా 1 గంట ముందు సోడాలో లేదా ఉప్పులో ఆ గ్రేప్స్ని నానేసుకొని తర్వాత వాష్ చేసుకొని తినడం స్టార్ట్ చేశారు. కానీ ఈ తోటలో ఎంచక్కా ఎలాంటి భయం లేకుండా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రీగా తినొచ్చు. నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో మీకు వాటర్ బాటిల్స్ చూపించా కదా, అవి ఎందుకంటే ఈ గ్రేప్ తోట అంతా తిరుగుతూ ఈచ్ వెరైటీని పిక్ చేసుకొని వాష్ చేసుకొని తినడం కోసమని ఆ బాటిల్స్ అన్నీ తెచ్చుకున్నాను నేను. ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్నీ స్వీట్గా ఉన్న గ్రేప్సే తిన్నాను. అక్కడొకటి పుల్లగా ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ అన్నీ స్వీట్గానే ఉన్నాయి. జనరల్గా బయట కొనుక్కుంటే మాత్రం మనకి ఎందుకో ఎక్కువ పుల్లనే దొరుకుతాయి. అండ్ ఇక్కడ అన్ని గ్రేప్స్ నేను తిన్నవి సీడ్లెస్ గ్రేప్ నాకు ఒక్కటి కూడా దొరకలేదు. మా డాడీ చూడండి ఎంత ఓపికగా ఒక్కో పండిన గ్రేప్ని వెతుక్కొని వాటిని తెంచి కడిగి నాకు ఇస్తే నేనేమో తింటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నా. ఈ గ్రేప్ ఫామ్లో మనకి గ్రేప్స్తో పాటు గ్రేప్ మొక్కలు కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం కావాలంటే గ్రేప్ మొక్కల్ని కూడా కొనుక్కోవచ్చు. కానీ నాకు తెలిసి అక్కడ అన్ని గ్రేప్ వెరైటీస్ అవైలబుల్ లేవనుకుంటా. కొన్ని గ్రేప్ వెరైటీస్ మొక్కలు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 50 rupees. మనం కౌంటర్ దగ్గరికి వెళ్తే తను ఒక పేపర్ పైన ఆ ప్లాంట్ వెరైటీ నేమ్ రాసిస్తుంది. ఈ ప్లాంట్ వెరైటీ నేమ్ రాసున్న పేపర్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి ఇస్తే మనకు ఆ వెరైటీ ప్లాంట్ని ఇస్తారు. అక్కడ నేను తిన్న వెరైటీస్ మొక్కలు అన్నీ లేవు కాబట్టి నేను తననే అడిగాను, స్వీట్గా సీడ్లెస్ వెరైటీ ఉన్న మొక్కలు ఏమైనా సజెస్ట్ చేయమంటే తను ఆ 2 మొక్కల నేమ్స్ నాకు చెప్పింది. ఫ్యాంటసీ సీడ్లెస్ అండ్ థామ్సన్, ఈ 2 మొక్కల ఫ్రూట్స్ స్వీట్గా ఉంటాయంట. మా డాడీ ఈ మొక్కలు కలెక్ట్ చేసుకునే క్యూలో వెయిట్ చేస్తూ ఉండే లోపు మేము మళ్ళీ వెళ్ళి ఫ్రూట్స్ పిక్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. ఇవి ఇప్పుడు పిక్ చేసుకునే మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం.
మీకు కావాలంటే ఇక్కడ ఎన్నైనా ఫ్రూట్స్ తినండి, ఎన్నైనా తెంచుకొని ఇంటికి తీసుకెళ్ళండి, కానీ తెంచినవి మాత్రం కింద పడేయకండి. నేను వెళ్ళిన టైంలో ఇలా గుత్తులుగా అన్నీ కింద పడేసి ఉన్నాయి. కొందరైతే కవర్లలో తెంచి మరీ ఆ కవర్ని అక్కడే పడేసి వెళ్ళిపోయారు, ఎందుకో తెలియదు. ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరకడమే కష్టమవుతుంది, దొరికినా చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారు. అలాంటి టైమ్స్లో మనకు దొరికిన మంచి ఫుడ్ని వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో ప్లీజ్ మీరు అలా ఫ్రూట్స్ని పడేయకండి. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించిన కవర్ ఇందుకోసమే. సో మా మమ్మీ ఫ్రూట్స్ని తెంచుకుంటూ ఆ కవర్లో వేస్తే నేను మా మమ్మీ వెనకాల ఆ కవర్ పట్టుకొని వెళ్ళాను. మేము 2:30 ఆ టైంలో ఈ ఫామ్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ అప్పటికి చాలామంది ఆ ఫామ్కి రీచ్ అయ్యారు, అందరు తెంచుకొని వెళ్ళిపోయారు. అండ్ చాలా గ్రేప్స్ కింద పడున్నాయి, అండ్ చెట్టుకున్న గ్రేప్స్ ఏమో డ్రై అయిపోయినవి ఉన్నాయి. సో మేము ఎక్కువ పిక్ చేసుకుందామన్నా అక్కడ ఏమీ లేవు, 1 kg వరకు మాత్రమే పిక్ చేసుకోగలిగాం. మేము గ్రేప్స్ పిక్ చేసుకొని ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. మా డాడీ కూడా మొక్కలు తీసుకొని ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాడు. ఎంట్రన్స్లో మనకి ఒక షాప్ పెట్టి అక్కడ గ్రేప్స్ అమ్ముతున్నారు. ఇక్కడ బ్లాక్, రెడ్ గ్లోబ్ అండ్ గ్రీన్ గ్రేప్స్ కూడా అమ్ముతున్నారు. నాకు అసలు ఇవి ఆర్గానిక్ గ్రేప్సేనా అని డౌట్ వచ్చి నేను వాళ్ళని అడిగితే, అవును మేడం ఇవి ఆర్గానిక్ గ్రేప్సే, పక్కనున్న తోటలోవి, అక్కడికి విజిటర్స్ నాట్ అలౌడ్, విజిటర్స్ని అలౌ చేస్తే అవి కూడా వేస్ట్ చేస్తారేమో అని మేము అలౌ చేయట్లేదు అని చెప్పారు. అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న 2 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ రెడ్ గ్లోబ్యూల్ అండ్ బ్లాక్ సీడ్లెస్ గ్రేప్స్ అనమాట. రెడ్ గ్లోబ్ వచ్చేసి 500 per kg అండ్ బ్లాక్ సీడ్లెస్ వచ్చేసి 450 per kg. వాళ్ళు కాస్ట్ చెప్పిన తర్వాత నాకు ఈ వెరైటీస్ కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు అనిపించింది బయట వాటితో కంపేర్ చేస్తే, బట్ ఆర్గానిక్ కదా అని తీసుకున్నాను. ఈ గ్రేప్స్ కూడా మనం టేస్ట్ చేసి తీసుకోవచ్చు. నేను రెడ్ గ్లోబ్యూల్ ఒక 1/2 kg అండ్ బ్లాక్వి ఒక 1/2 kg నా కొలీగ్స్ కావాలి అని చెప్తే వాళ్ళ కోసం తీసుకొచ్చాను. ఇవేమో నేను నా స్వంతంగా ఆ ఫామ్లో పిక్ చేసుకున్న గ్రేప్స్. మీకు కూడా ఆర్గానిక్ గ్రేప్స్ కావాలంటే రాజేంద్ర నగర్ వెళ్ళండి. ఇది 20th February స్టార్ట్ అయింది. సో నాకు తెలిసి ఇంకో 3-4 డేస్లో ఎండ్ అవ్వచ్చు. త్వరగా వెళ్ళి ఆర్గానిక్ గ్రేప్స్ అండ్ ఇలా గ్రేప్ ప్లాంట్స్ తెచ్చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ బై వైషు ఛానల్.